హాయ్ ఫ్రెండ్స్, ఎగ్జామ్లో అన్నీ చదివిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ ఎగ్జామ్ ఫియర్, టెన్షన్, స్ట్రెస్ వల్ల ఎగ్జామ్లో మర్చిపోయే స్టూడెంట్స్ మాత్రం 90% ఉన్నారు. కొంతమంది బాగా చదివినప్పటికీ హాఫ్ అన్ అవర్ తర్వాత అడిగితే చదివింది ఏది గుర్తుండదు. మరికొంతమంది 1 అవర్లో మర్చిపోతున్నారు. ఎగ్జామ్స్ అంటేనే స్టూడెంట్స్ అందరికీ ఏదో తెలియని భయం. ఈ భయం వల్ల స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నారు. దీనివల్ల క్వశ్చన్ పేపర్లో వారు చదివిన క్వశ్చన్స్ కాకుండా వేరే క్వశ్చన్స్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. నిజానికి ఎగ్జామ్ టైంలో స్టూడెంట్స్ అందరూ చాలా ఒత్తిడికి గురవుతున్నారు. ఒకవైపు టీచర్స్ పెట్టే ప్రెషర్, మరోవైపు ఇంట్లో వాళ్ళు పెట్టే ప్రెషర్. తక్కువ స్కోర్ వస్తే అందరూ ఏమనుకుంటారో అని స్టూడెంట్స్ అందరూ చాలా స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నారు. ఈ స్ట్రెస్ కారణంగానే వారు పర్ఫెక్ట్ గా చదివినప్పటికీ ఎగ్జామ్లో తక్కువ స్కోర్ చేస్తున్నారు. మరికొంతమంది తెలిసిన ఆన్సర్స్ కూడా మర్చిపోతున్నారు. ఎక్స్పర్ట్స్ కూడా కొంతమంది స్టూడెంట్స్ పైన స్టడీ చేస్తే టెన్షన్ వల్ల చదివిన ఆన్సర్స్ మర్చిపోతున్నారని ప్రూవ్ అయింది. ఫ్రెండ్స్, కంటెంట్ లోకి వెళ్లే ముందు మాతో డైరెక్ట్ గా స్టడీ గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. మా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మాకు సపోర్ట్ గా లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫ్రెండ్స్, మీరు చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల 5 నుంచి 10 మార్క్స్ తగ్గుతాయని మీకు తెలుసా? ఇది మీకు నమ్మడానికి కష్టంగానే ఉంటుంది, కానీ ఇది నిజం. ఇప్పుడు మీకు అర్థమవ్వడానికి ఒక ఎగ్జాంపుల్ చెబుతాను, వినండి. మీరు ఎంతో కష్టపడి చదువుతారు, మీకన్నీ వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఇక ఎగ్జామ్లో పాస్ అవ్వడం కాదు, ఈసారి టాపర్ అవ్వడం పక్కా అనే ఫీలింగ్ తో ఉంటారు. నెక్స్ట్ డే ఎగ్జామ్ కి ముందు భయంతో, ప్రెషర్ తో ఎగ్జామ్ హాల్ కి వెళ్ళగానే అన్నీ మర్చిపోయి తెలిసిన ఆన్సర్స్ కూడా పర్ఫెక్ట్ గా రాయలేకపోతారు. మరికొంతమంది టెన్షన్ తో ఒక క్వశ్చన్ కి మరొక ఆన్సర్ రాస్తున్నారు. ఇలా ఎంతమందికి జరిగిందో వీడియోని పాజ్ చేసి కామెంట్ చేయండి. టెన్షన్ లేకుండా, భయపడకుండా ఎగ్జామ్ రాసిన వారు నో అని కామెంట్ చేయండి. ఇలా జరగడానికి మెయిన్ రీజన్ ఏంటో ఇప్పుడు మీకు క్లియర్ గా చెప్తాను. రాజు, రమేష్ ఇద్దరు బ్రదర్స్ ఒకే స్కూల్లో చదువుతున్నారు. రాజు టాపర్ స్టూడెంట్. డైలీ ఎన్నో గంటలు కష్టపడి చదువుతాడు, రివిజన్ చేస్తాడు, మోడల్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తాడు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా ప్రాక్టీస్ చేస్తాడు. ఒక సంవత్సరం అంతా కష్టపడి పూర్తి సిలబస్ ని కంప్లీట్ చేశాడు. మరోవైపు మన బ్యాక్ బెంచ్ స్టూడెంట్ రమేష్. ఇతను ఎక్కువగా చదివేవాడు కాదు, ప్రతిరోజు స్కూల్లో గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేసేవాడు. ఒకరోజు వీరిద్దరికి ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ రిజల్ట్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఎందుకో తెలుసా? వీరిద్దరికి ఆల్మోస్ట్ ఈక్వల్ పర్సెంటేజ్ వచ్చింది. అది చూసి రాజు కూడా షాక్ అయ్యాడు. అందరూ రమేష్ వద్దకు వెళ్లి ఇది ఎలా పాసిబుల్ అయ్యిందని అడగడం మొదలు పెట్టారు. రమేష్, నువ్వు ఎక్కువగా చదవలేదు, బుక్స్ కూడా ఓపెన్ చేసేవాడివి కాదు, ఎప్పుడు చూసినా బయట తిరిగేవాడివి. రాజు చాలా సమయం చదివేవాడు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ ప్రాక్టీస్ చేశాడు. కానీ నువ్వు బుక్ కూడా ఓపెన్ చెయ్యలేదు. అయితే రాజు మార్క్స్ కి ఈక్వల్ మార్క్స్ ఎలా వచ్చాయి అని అందరూ అడిగారు. దాంతో రమేష్, రాజు ఎగ్జామ్ హాల్లో 5 బిగ్ మిస్టేక్ చేశాడు, అందువల్లే అతనికి హై స్కోర్ రాలేదు. అతను నాకంటే ఎక్కువగా చదివే స్టూడెంటే. రాజు ఏం మిస్టేక్ చేశాడు, అవేంటో మాకు కూడా చెప్పు. ఎగ్జామ్లో సింపుల్ గా ఎలా హై స్కోర్ చెయ్యాలో చెప్పు రమేష్ అని అందరూ అడిగారు. అయితే ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఆ మిస్టేక్స్ ఏంటో మీకు చెప్తాను. మిస్టేక్ నంబర్ 1, పేపర్ ప్రెషర్. పేపర్ ప్రెషర్ అంటే ఏంటని అందరూ అడిగారు. దానికి రమేష్, రాజు క్వశ్చన్ పేపర్ చూడగానే ఏం చేశాడో తెలుసా? క్వశ్చన్ పేపర్ లో స్టార్టింగ్ లో వచ్చిన క్వశ్చన్స్ టఫ్ గా కనిపించాయి. వాటిని చూడగానే రాజు చాలా టెన్షన్ పడ్డాడు. అతనిలో భయం స్టార్ట్ అయ్యింది. అవి 3 క్వశ్చన్స్, 3 మార్క్స్ మాత్రమే. కానీ రాజు మైండ్ లో భయం మొదలయ్యింది. వేరే క్వశ్చన్స్ ను చదివినా రాజు మైండ్ లో మాత్రం ఈ 3 క్వశ్చన్స్ మాత్రమే ఎక్కువగా రన్ అవుతున్నాయి. ఈ 3 క్వశ్చన్స్ ను ఎలా రాయాలి? నాకు 3 మార్క్స్ తక్కువగా వస్తాయి, ఇప్పుడు ఏం చెయ్యాలి అని మిగతా క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయకుండా స్టార్టింగ్ లో ఇచ్చిన 3 క్వశ్చన్స్ గురించి మాత్రమే భయపడుతూ ఎక్కువగా ఆలోచించాడు. ఇలా చేయడం వల్ల రాజుకు తక్కువ మార్క్స్ వచ్చాయి. మీరు ఏ ఎగ్జామ్ రాసినా బాగా అబ్జర్వ్ చెయ్యండి. స్టార్టింగ్ క్వశ్చన్స్ కొంచెం టఫ్ గా ఇస్తారు. ఎందుకో తెలుసా? మిమ్మల్ని టెస్ట్ చెయ్యడానికి. చాలా మంది వాటిని చూడగానే అరే నేను చదివింది ఏది రాలేదే అని టెన్షన్ పడి వారిలో భయం స్టార్ట్ అవుతుంది. రాజు కూడా ఇలానే జరిగింది.
కానీ మీరు పేపర్ని చూసిన వెంటనే భయపడకండి, చాలా కూల్గా ఉండండి. క్వశ్చన్ పేపర్ ఈజీగా వచ్చిందంటే మీరు చదివిన ఆన్సర్స్ వచ్చాయని అర్థం. ఒకవేళ టఫ్గా వచ్చిందంటే మీరు చదివినవి ఏవీ రాలేదని అర్థం. ఈజీగా వస్తే ఓవర్ ఎగ్జైట్ అవ్వకండి, టఫ్గా వస్తే ఓవర్ ఫియర్ అవ్వకండి. మీకు తెలిసిన ఆన్సర్స్ని కూల్గా రాయండి, ఎగ్జైట్ అయ్యి పేపర్ మిస్టేక్ చెయ్యకండి. సపోజ్ పేపర్ టఫ్గా వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? సింపుల్గా మీ క్వశ్చన్ పేపర్ తీసుకొని మీ మనసులో ఇలా అనుకోండి, ఈ పేపర్ నాకు మాత్రమే కష్టంగా రాలేదు, అందరికీ టఫ్గా వచ్చింది అని. మీకొక ఫ్యాక్ట్ తెలుసా? పేపర్ ఎంత టఫ్గా వస్తే కరెక్షన్ అనేది అంత సింపుల్గా చేస్తారు. అందుకే టఫ్గా పేపర్ వస్తే మార్క్స్ ఎక్కువగా వస్తాయి. సో మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి, క్వశ్చన్ పేపర్ ఈజీగా వస్తే అందరికీ ఈజీగా వచ్చినట్టు, టఫ్గా వస్తే అందరికీ టఫ్గా వచ్చినట్టు. కానీ రాజు అతనికి మాత్రమే టఫ్గా వచ్చినట్టు ఫీల్ అయ్యాడు. కానీ మీరిలా ఫీల్ అవ్వకండి, ఎందుకంటే మీరు రాజు కాదు. నంబర్ 2, లాస్ట్ మినిట్. ఎగ్జామ్కి ముందు మీరంతా రాజుని ఎలా చూశారు? అతను డైలీ ఏం చేశాడు, ఎలా చదివేవాడు మీరు అబ్జర్వ్ చేశారా? ఎగ్జామ్ హాల్లోకి వెళ్తున్నప్పుడు ఏం చేసేవాడు అని రమేష్ అడిగాడు. దానికందరూ రాజు స్కూల్ నుంచి ఇంటికి వెళ్లే ముందు బస్సులో కూర్చొని చదివేవాడు, స్కూల్కి వచ్చే ముందు కూడా బస్సులో చదివేవాడు, స్కూల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా బుక్స్ చదువుతూనే వెళ్లేవాడు, ఎగ్జామ్కి 1 మినిట్ ఉందనగా కూడా చదువుతూనే ఎగ్జామ్ హాల్కి వెళ్ళాడు. ఇది చాలా బిగ్ మిస్టేక్. చాలా మంది ఎగ్జామ్కి లాస్ట్ మినిట్ వరకు చదువుతూనే ఉంటారు. రాజు కూడా ఈ మిస్టేక్ ని చేశాడు అని రమేష్ అందరితో చెప్తున్నాడు. లాస్ట్ మినిట్ స్టడీ అనేది మీ స్కోర్ను తగ్గిస్తుంది. నేను కూడా చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. బస్సులో, కాలేజీలో, ఎగ్జామ్ హాల్లో రివిజన్ చేస్తూ ఉంటారు కొంతమంది స్టూడెంట్స్. అంతేకాకుండా వారి ఫ్రెండ్స్తో ఎగ్జామ్ గురించి మాట్లాడుతారు. మా టీచర్ ఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అని, ఇది 100% ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉందని చెప్పింది అని మరో ఫ్రెండ్ అంటాడు. అప్పుడు మీరు కూడా అదే క్వశ్చన్ని చదవడం స్టార్ట్ చేస్తారు. కానీ దీనివల్ల ఏం జరుగుతుందో మీకు తెలుసా? లాస్ట్ మినిట్ స్టడీ వల్ల మీ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది. అందుకే లాస్ట్ మినిట్ ఏది చదవకూడదు, ఫ్రెండ్స్తో కూడా ఎలాంటి డిస్కస్ చెయ్యకూడదు. ఎగ్జామ్కి 1 అవర్ ముందు వరకు రివిజన్ చెయ్యాలి. తర్వాత పుస్తకాలు ముట్టుకోకూడదు, మీ ఫ్రెండ్స్తో మాట్లాడకూడదు. ఎందుకంటే మీరు మీ ఫ్రెండ్స్తో మాట్లాడితే మీ ఫ్రెండ్స్ నువ్వు ఎంతవరకు చదివావు, ఎగ్జామ్ పేపర్ చాలా టఫ్గా వస్తుందంట అని చెబితే మీరు కూడా ఏది చదవకుండా ఉంటే ఆ టైంలో మీ కాన్ఫిడెన్స్ 0 లెవెల్కి పడిపోతుంది. మీపైన మీకు 1% కాన్ఫిడెంట్ కూడా ఉండదు. సో రాజు చేసిన బిగ్ మిస్టేక్ ఇదే. కానీ రమేష్ ఇలా చేయలేదు. రమేష్ 1 డే బిఫోర్ కూడా ఎక్కువగా చదవలేదు. జస్ట్ ఒక సూపర్ టెక్నిక్ ని అప్లై చేశాడు. అదే SR స్ట్రాటజీ. S అంటే స్లీపింగ్, R అంటే రివిజన్. ఎగ్జామ్కి 1 డే బిఫోర్ రమేష్ ఈ 2 స్ట్రాటజీస్ మాత్రమే అప్లై చేశాడు. హ్యాపీగా 10 అవర్స్ నిద్రపోయాడు, 2-3 అవర్స్ మాత్రమే రివిజన్ చేశాడు. ఎగ్జామ్కి వెళ్లే 1 అవర్ ముందు ఒక్క ఫ్రెండ్తో కూడా మాట్లాడలేదు. సైలెంట్గా హాల్కి వెళ్ళాడు, చదివిన విషయాలని మనసులో రివైజ్ చేసుకున్నాడు. ఈ విధంగా ఎలాంటి ఫియర్ లేకుండా ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాడు. ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ పేపర్ని ప్రశాంతంగా చదివి బాగా ఆలోచించి రాయడానికి ట్రై చేశాడు. సో మీరు ఎగ్జామ్కి ముందు చేయకూడని ఇంపార్టెంట్ మిస్టేక్ ఇది. నంబర్ 3, ఫోకసింగ్ మోర్ ఆన్ ఆన్సర్స్. రాజు ఎగ్జామ్లో ఏం తప్పు చేశాడో తెలుసా? ఆన్సర్స్ రాయడం మీద మాత్రమే తన ఫోకస్ ని పెట్టాడు. మీరు కూడా అనొచ్చు, ఆన్సర్స్ పైన ఫోకస్ చేయకపోతే క్వశ్చన్స్ పైన ఫోకస్ చెయ్యాలా బ్రదర్ అని. రమేష్ అన్నాడు, ఎగ్జామ్లో ఆన్సర్స్ మీద కాకుండా ముందు క్వశ్చన్స్ మీద ఫోకస్ చెయ్యాలి అని. స్టార్టింగ్ లోనే ఆన్సర్స్ రాయడం బిగ్ మిస్టేక్. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ పూర్తిగా చదవకుండా మీకు తెలిసిన ఆన్సర్స్ ని ఎగ్జైట్మెంట్ తో రాస్తూ ఉంటే తర్వాత అది రాంగ్ ఆన్సర్ అని తెలిస్తే ఏం చేస్తారు? ఎగ్జాంపుల్ గా ఈ క్వశ్చన్ ని చూడగానే నాకు తెలిసిన క్వశ్చనే వచ్చిందని ఎగ్జైట్మెంట్ లో ఆన్సర్ పూర్తిగా రాసేశారు. తర్వాత అరే నాట్ అనే వర్డ్ ఉందా ఇక్కడ, ఇప్పుడేం చెయ్యాలి, నేను రాసిన ఆన్సర్ కి మార్క్స్ వేస్తారో లేదో, నేను సరిగ్గా చూసుంటే బాగుండేది అని ఆలోచిస్తారు. మీరు ఎంతో కష్టపడి రాసిన ఆన్సర్ రాంగ్ అవుతుంది, దానివల్ల టైం వేస్ట్ అవుతుంది. రాంగ్ ఆన్సర్ రాయడంతో టెన్షన్ గా ఫీల్ అవుతారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఆన్సర్స్ మీద కాకుండా క్వశ్చన్స్ మీద స్టార్టింగ్ లో ఎక్కువ ఫోకస్ చెయ్యాలి.
క్వశ్చన్ పేపర్ని 2-3 టైమ్స్ డీటెయిల్గా చదవాలి. పర్ఫెక్ట్గా చదవకపోతే ఆన్సర్స్ని ఎలా పర్ఫెక్ట్గా రాస్తారు? సో ఫ్రెండ్స్, క్వశ్చన్ పేపర్ని క్లియర్గా చదివిన తర్వాత ఆన్సర్స్ రాయడం మొదలు పెట్టండి. నంబర్ 4, ఫైనల్ పేపర్ రివిజన్. పేపర్ని చూడగానే చాలా మంది ఎమోషనల్ అవుతారు. సపోజ్ 2 మార్క్ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలుసు. ఆ ఆన్సర్ని మీరు చాలా అందంగా స్లోగా రాస్తారు. పేపర్ మొత్తం నింపేస్తారు. రాజు కూడా ఇలాగే చేశాడు. అయితే లాంగ్ ఆన్సర్స్ రాయడానికి తర్వాత సమయం సరిపోలేదు. అన్ని ఆన్సర్స్ రాయలేకపోయాడు. ఫ్రెండ్స్, ఫైనల్ రివిజన్ అంటే లాస్ట్ 10 మినిట్స్లో మీ పేపర్ని పూర్తిగా ఒకసారి రివిజన్ చెయ్యాలి. బ్రదర్, నేనన్నీ పర్ఫెక్ట్గా రాశాను, మళ్ళీ రివిజన్ చేయాల్సిన పనేముంది? ఈ 10 మినిట్స్లో కూడా ఎక్స్ట్రా ఆన్సర్ ఏదైనా రాస్తా అనొచ్చు. కానీ ఇలా చెయ్యకండి. ఎందుకంటే మీరు మీ సిస్టర్ మ్యారేజ్కి వెళ్తున్నారు. మీరు మంచి డ్రెస్ వేసుకొని కంప్లీట్గా రెడీ అయిపోయాక డైరెక్ట్గా మ్యారేజ్కి వెళ్తారా? లేదు. మళ్ళీ ఒకసారి అద్దం ముందుకు వెళ్ళి అంతా ఓకేనా అని వాచ్, షూస్, డ్రెస్, కాలర్, హెయిర్ స్టైల్ అన్నీ చెక్ చేసుకొని ఓకే అంతా పర్ఫెక్ట్ అని వెళ్తారు. అదేవిధంగా లాస్ట్ 10 మినిట్స్లో పేపర్ని మొత్తం చెక్ చేయాలి. ఆన్సర్స్లో ఎక్కడైనా మిస్టేక్ చేశారా లేదా అని చూడాలి. ఏదైనా మిస్టేక్ ఉంటే సరి చేసుకోవాలి. కీ పాయింట్స్కి అండర్లైన్ చెయ్యాలి. క్వశ్చన్కి తగినట్లు ఆన్సర్ రాయండి. 2 మార్క్స్కి, 4 మార్క్స్కి, 8 మార్క్స్కి వీటికి ఎన్ని లైన్స్ రాయమంటే అన్ని లైన్స్ మాత్రమే రాయండి. ఎక్కువగా రాసి టైం వేస్ట్ చేసుకోకండి. నంబర్ 5, లాస్ట్ మిస్టేక్ విని అందరూ షాక్ అయ్యారు. ఎందుకో తెలుసా? అది వాటర్ బాటిల్ మిస్టేక్ అని. ఇది విన్నవారందరూ వాటర్ బాటిల్ వల్ల హై స్కోర్ ఎలా చేస్తారు అని అడుగుతారు. అప్పుడు రమేష్ సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన విషయం ఏమిటంటే వాటర్ మన బ్రెయిన్ లో 75% ఉంటుంది. వాటర్ వల్ల మన బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. ఎగ్జామ్ రాసేటప్పుడు మనం చాలా టెన్షన్ పడుతూ చేతులకు చెమటలు వస్తాయి. బాడీ డీహైడ్రేట్ అవుతుంది. బ్రెయిన్ లోని న్యూరాన్స్ పర్ఫెక్ట్ గా కనెక్ట్ అవ్వవు. సో ఎగ్జామ్ కి వెళ్లే ముందు ఒక వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళండి. మీకు టెన్షన్ గా అనిపించినా, ఆన్సర్స్ గుర్తుకు రాకపోయినా వెంటనే కొన్ని వాటర్ తాగండి. అప్పుడు తెలుస్తుంది మీకు వాటర్ లో ఉండే పవర్ ఏంటో. ఎగ్జామ్ లో వాటర్ బాటిల్ మోస్ట్ ఇంపార్టెంట్. వీటన్నిటిని నేను ఫాలో అయ్యాను. అందుకే నాకు రాజు మార్క్స్ కి ఈక్వల్ గా వచ్చాయి. రాజు కేవలం చదవడం మీద మాత్రమే డైలీ ఫోకస్ చేశాడు. కానీ ఇలాంటి విషయాల గురించి, టెక్నిక్స్ గురించి తెలుసుకోలేదు. అందుకే హై స్కోర్ చేయలేకపోయాడు. ఒకవేళ రాజు ఈ టెక్నిక్స్ ని గాని అప్లై చేసి ఉంటే అతనే మన స్కూల్ టాపర్ గా వచ్చేవాడు. ఫ్రెండ్స్, మీరు రాజు చేసిన మిస్టేక్ చెయ్యకండి. రమేష్ చెప్పిన టెక్నిక్ ని ఫాలో అవ్వండి. ఎగ్జామ్ లో టాప్ స్కోర్ చెయ్యండి. ఈ వీడియో మీకు నచ్చితే రమేష్ చెప్పిన టెక్నిక్స్ కోసం ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ గనక చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.